ఎన్నికలకు ముందు మనకు తెలియని కొత్త పథకాలు సరికొత్తగా చెప్తారు. వాళ్ళు ఇంతే ఇచ్చారు, మేమెంతో ఇస్తామంటారు. అసలు మనం అడగని పథకాలు కూడా లిస్టులోకి వచ్చేస్తాయి. మనవి ఎప్పటికీ తీరని కష్టాలు కాబట్టి ఎంతొచ్చినా మనకు రిలీఫే కదా. అందుకే మనకు అవి నచ్చేస్తాయి. మనం ఓటేస్తాం. పైగా ఎంతో ప్రొఫెషనల్గా అనుభవం ఉన్న నాయకులుగా ఆర్థిక పరిస్థితిని మార్చేస్తాం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటారు. ఉన్నోడు నాశనం చేశాడు, మేం బాగు చేస్తామంటారు. అప్పటి వరకు ఉన్నోడి మీద ఉన్న కోపంతో వీళ్ళ మాటలకు తలూపేస్తాం. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. నేను 4వ ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా నాకు ఒకసారి తలుచుకుంటే నిద్ర రావడం లేదు. లెక్కలు చూస్తే నాకు అంతుపట్టడం లేదు. సూపర్ 6 చెప్పాం, ఇంకో పక్కన అనేక హామీలు ఇచ్చాం. ఇంకో పక్క ఖజానా చూస్తే ఏం చేయాలనో దిక్కుదోచని పరిస్థితి. బాసులు మన ఓటుతో గెలిచేస్తారు, అధికారంలోకి వచ్చేస్తారు. ప్రమాణ స్వీకారం వరకు బాగానే ఉంటారు, ఆ తర్వాత మొదలెడతారు. ఇదేంటి, ఈ లెక్కలేంటి, మరీ ఇంత ఘోరమా, అసలు డబ్బులే లేవు అంటూ మొదలెడతారు. అప్పుడే తెలిసినట్లుగా అసలు గత 5 ఏళ్లుగా బడ్జెట్ చూడనట్లు, ఏం జరిగిందో తెలియనట్లు నటించడం మొదలు పెడతారు. చేయలేమంటారు, చేత కాదని ఒప్పుకోరు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. సూపర్ 6 చెప్పాం, ఇంకో పక్కన అనేక హామీలు ఇచ్చాం. ఇంకో పక్క ఖజానా చూస్తే ఏం చేయాలనో దిక్కుదోచని పరిస్థితి. కేంద్రాన్ని అడగాలంటే ఏం అడగాలనో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఏదో ఒక లెక్క అడగాలి కదా, ఆ లెక్క అడగాలంటే ఎక్కడ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఇది పరిస్థితి. మరి మనకు మెమరీ లేదనుకుంటారో, లేక మనకు లెక్కలు రావనుకుంటారో, ఇంకా మనం పిచ్చోళ్ళం అనుకుంటారో, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట మార్చేస్తారు. ప్రతిపక్ష నేతగా ఒక మాట, సీఎంగా మరో మాట. 2 రాష్ట్రాల్లోనూ ఇదే తంతు. అన్ని పథకాలు ఎవరడిగారు, ఎందుకు ఇస్తామన్నారు అంటే మాట్లాడరు. పరిస్థితులు మారాయి, ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 తప్పదు అని అయితే ముందు చెప్పారు, అప్పుడు చేయగలమని చెప్తారు. ఇప్పుడు చాలా కష్టంగా ఉందంటారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తామన్నారు. రైతు రుణమాఫీ మొదలెట్టి చాలా వరకు చేశారు, కానీ అందరూ సాటిస్ఫై మాత్రం కాలేదు. రకరకాల కారణాలతో కొందరికి పెండింగ్ పెట్టేశారు. ఇక రైతు భరోసా అయితే వేయాల్సిన టైంకి వేయలేకపోయారు, వేసినప్పుడు కూడా మొత్తం చేయలేకపోయారు. రైతుకు హామీ ఇవ్వకపోతే అడగడు, కానీ ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే మండిపడిపోతాడు. ఇక ఉచిత బస్సు పథకం అయితే అమల్లో ఉంది. అదెప్పుడు ఎలా తీసేద్దామా అని వెయిట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నెలకు మహిళలకు ఇంత వేస్తామంటూ ఓ పథకం చెప్పారు, అది ఇంకా అమల్లోకి రాలేదు. ఇప్పుడు ఆదాయం రావటం లేదు. నెల 4,000 కోట్ల లోటు ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు, ఏ పథకం ఆపమంటారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. ఇక ఏపీలోనూ దాదాపు అదే సీన్. ఫుల్లుగా పథకాల హామీ ఇచ్చారు. జగన్ పథకాలు అమలు చేయడానికి అన్నీ ఆపేసి దెబ్బతిన్నాడు, కానీ ఆయనను మించి ఇస్తామని కూటమి పెద్దలన్నారు. కానీ ఇప్పుడు లెక్కలు వేస్తున్నారు, షెడ్యూల్స్ మారుస్తున్నారు. ముందు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఓ సంవత్సరం ఆపాలేమో అని చంద్రబాబు అన్నారు. వెంటనే జనంలో తిట్లు మొదలయ్యాయి. అంతే, వెంటనే బడ్జెట్ టైంకి మాట మార్చి లేదు ఎంత కష్టమైనా ఈ సంవత్సరమే అమలు చేస్తామని చెప్పారు. అప్పుడు జనం చల్లబడ్డారు. ఇంకా ఉచిత బస్సు పథకం లేదు,
మహాలక్ష్మి పథకం లేదు, నిరుద్యోగ భృతి లేదు, పెన్షన్ ఒక్కటి పెంచి పండగ చేసుకోండి అని చెప్తున్నారు. అవసరమైన పథకాలు ఇవ్వక తప్పదు, కానీ గెలుపు పందెంలో పోటీపడి అవసరం లేని పథకాలు ఇవ్వకూడదు. షరతులు ఏమిటో ముందే చెప్పాలి. పథకం పేరు చెప్పి కండిషన్లు చెప్పకుండా పవర్లోకి వచ్చాక చెప్పకూడదు. ఆదాయం ఎలా పెంచాలో చూడాలి. సీఎంలు ఇద్దరు డబ్బులు లేవంటున్నారు, కానీ డబ్బులు తెచ్చుకోవటానికి మార్గాలున్నాయి. ఏపీలో ఇసుక, మద్యం మీద ఎమ్మెల్యేలు సంపాదించే డబ్బులు ప్రభుత్వానికి ఇచ్చేస్తే చాలు, అన్ని పథకాలు అమలు చేసేయచ్చు. తెలంగాణలోనూ అంతే. కమిషన్లు, పర్సంటేజ్లు పెట్టి వసూలు చేసేవన్నీ ప్రభుత్వానికి వస్తే చాలు. పెద్దలకు ఎగ్గొట్టే మార్గాలు చూపిస్తూ వాళ్ళ వద్ద నేతలు కొట్టేస్తూ ఉంటే ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఈ సమస్య 2 రాష్ట్రాల్లోనూ ఉంది. మరి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారో చూడాలి మరి.